వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. మనకు పవర్ బీట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అండ్ ఎక్కడెక్కడ పోస్టింగు, సో మన స్వంత జిల్లాలో చేసుకోవచ్చా లేదా, సో ఎంతవరకు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ పవర్ గ్రిడ్ 2025 రిక్రూట్మెంట్ సంబంధించి. యాక్చువల్లీ ఇది ఏంటిదంటే దిస్ ఈస్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. సో దీన్ని మనము చాలామంది దీని అప్రెంటిస్షిప్ని మీరు నెగ్లెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, బట్ అలా చేయకూడదు. సో ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఎల్ఐసి ఏఏఓ నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో మీకు ఇంకొకటి సపరేట్ కేటగిరీ నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేసి, దట్ ఈజ్ ఎల్ఐసి ఏఏఓ స్పెషలిస్ట్ అనే ఒక నోటిఫికేషన్ ఉంది. దాంట్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి అవకాశం ఉంది. బట్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే క్వాలిఫికేషన్లో భాగంగా ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై అని మాత్రం మెన్షన్ చేస్తారు. దట్ మీన్స్ సో ఇలా మీరు అప్రెంటిస్షిప్ కానీ మీరు జాయిన్ అవుతే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు ఫర్దర్గా ఏమైనా లైక్ ఎల్ఎస్సి లాంటి కానీ ఇంకేమైనా నోటిఫికేషన్ ఐఓసీఎల్ కానీ ఏదో ఎన్టీపీసీ కానీ సో వేరే పిఎస్యూస్ కానీ వాళ్ళు కేవలం కొన్ని పిఎస్యూస్ కేవలం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు హైర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో అక్కడ మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో చూద్దాం. అండ్ స్టైపెండ్ కూడా 17,500 ప్లస్ ఎక్స్ట్రా 2,500. దట్ మీన్స్ ఆల్మోస్ట్ మీకు మంత్లీ ఒక 20,000 ఇన్ హ్యాండ్ శాలరీ కూడా రావడం జరుగుతుంది. సో అది కూడా చూద్దాం. ఓకేనా? రైట్. సో పూర్తి డీటెయిల్స్ మీకు పీడిఎఫ్ రూపంలో చూపిస్తాను. సో ఇక్కడ డిప్లొమా వాళ్ళకి ఛాన్స్ ఉంది, బీటెక్ వాళ్ళకి ఛాన్స్ ఉంది, ఎంబీఏ వాళ్ళకి ఛాన్స్ ఉంది, అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. సో ఏ స్ట్రీమ్స్ అది కూడా చూద్దాం. ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు ద సెషన్. ఓకే, రైట్. జస్ట్ 1 minute. ఎస్. సో మన సదరన్ రీజియన్ నుంచి, సో పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ 1 నుంచి మనకు ఈ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. సో దీంట్లో మనకు తెలంగాణ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు, ఏపీ వాళ్ళు ఏపీలో అప్లై చేసుకోవచ్చు. సో తెలంగాణలో మీకు మీ స్వంత జిల్లాలో ఈ ట్రైనింగ్కి ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేయడానికి మీకు అవకాశం దొరుకుతుంది. ఓకేనా? రైట్. సో ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారము సో మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 15. ఓకే, ఎస్. సో సెప్టెంబర్ 15 అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మంత్ 6th వరకు మనకు ఈ అప్లికేషన్ విండో ఫామ్ ఫిల్లింగ్కి మీకు అవకాశం ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఓకేనా? రైట్. సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది అప్రెంటిస్షిప్ అనేది మీకు అంటే దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ద 1 year. ఓకే, సో 1 year అప్రెంటిస్షిప్ అన్నమాట. ఓకే, సో 1 year. సో బోత్ ఏపీ మరియు తెలంగాణలో మీ స్వంత జిల్లాలోనే ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. చూద్దాం డీటెయిల్స్లోకి దగ్గరికి వెళ్దాము. రైట్. సో ఐటీఐ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి మనకు స్లాట్స్ 9 ఉన్నాయి. సో డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది, అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది, అండ్ బీటెక్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది, అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది, అండ్ డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఎర్లియర్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ అంటారు కదా, సో వాళ్ళకు కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ ఎంబీఏ హెచ్ఆర్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉంది, అండ్ లా ఎగ్జిక్యూటివ్ లా కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉంది, అండ్ రాజభాష అసిస్టెంట్ అది కూడా అవకాశం ఉంది. ఓకేనా? సో టోటల్గా తెలంగాణ రీజియన్లో మనం గమనించినట్టయితే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 37 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఇందులో మెన్షన్ చేశారు ఇవి 20 మాత్రమే, కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఇవి కూడా పెరగచ్చు అని కూడా డీటెయిల్గా మెన్షన్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసినట్టు అయితే సో ఏపీ వాళ్ళకి కూడా చూసినట్టు ఐటీఐ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి, డిప్లొమా సివిల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, గ్రాడ్యుయేట్ సివిల్ వాళ్ళకి, బీటెక్ సివిల్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సో వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎన్ని స్లాట్స్ ఉన్నాయంటే మనం 39 స్లాట్స్ ఉండడం జరిగింది. సో దిస్ ఇస్ వేరియస్ కేటగిరీస్ అనమాట. సో మీకు ఈ నోటిఫికేషన్కి కింద మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. మీకు అందులో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో, మీకు ఈ నోటిఫికేషన్ అందులో మీకు దొరుకుతుంది. ఓకేనా? రైట్. సో ఇది నెక్స్ట్. సో ఎక్కడెక్కడ ఈ ట్రైనింగ్కి మనకు ఒకవేళ అప్రెంటిస్షిప్లో మనకు ఛాన్స్ వస్తే ఎక్కడెక్కడ చేసుకోనికి అవకాశం ఉంటుందని చూద్దాం. ఓకేనా? ఫర్ తెలంగాణ మీరు సికింద్రాబాద్లో కూడా చేసుకోవచ్చు, ఆప్షన్లో సికింద్రాబాద్ కూడా మీకు పెట్టుకోవచ్చు. దట్ ఈస్ రీజనల్ హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్. నెక్స్ట్ గట్కేసర్లో, ఖమ్మంలో, సో మహేశ్వరంలో, నియర్ టు హైదరాబాద్ ఓన్లీ, మహేశ్వరంలో. నెక్స్ట్ వరంగల్ డిస్టిక్లో, నిజామాబాద్లో, బీదర్,
అండ్ షాద్ నగర్ అండ్ జహీరాబాద్. సో బీదర్ అంటే కొంచెం సంగారెడ్డికి దగ్గరగా ఉంటుంది ఇది మనకు, ఓకేనా, సంగారెడ్డికి చాలా దగ్గరలోనే ఉంటుంది, ఓకేనా. సంగారెడ్డి వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూసుకోండి, ఓకేనా. సో బీదర్ అట్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కడెక్కడ మనకు ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయంటే, సో విజయవాడలో ఉంది, నెల్లూరులో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, వేమగిరిలో ఉంది, ఎన్పి కుంటలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది, నెక్స్ట్ గూటిలో ఉంది, నెక్స్ట్ నాగార్జున సాగర్, అసలు వైజాగ్, తాడిపత్రి, నంద్యాల్, అధోని, గూటి, మళ్ళీ నారాయణపేట, గిద్దలూరు, నెక్స్ట్ నర్సారావుపేట, తర్వాత ప్రొద్దుటూరు, నెక్స్ట్ అనంతపూర్. ఓకే, సో ఈ ప్లేసెస్లో మనకు ట్రైనింగ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యు ఆర్ బిలాంగ్ టు దీస్ డిస్టిక్, సో మీకు ఇంటికి దగ్గరలో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు, ఓకేనా. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూ విల్ గెట్, వాట్ ఆర్ ద స్టైపెండ్ పర్ మంత్, ఓకేనా. సో హయ్యెస్ట్ స్టైపెండ్ మీకు వేరే కంపెనీస్లో మీరు అప్రెంటిస్షిప్కి వెళ్తే మీకు ఆన్ యావరేజ్గా మీకు ఎంత వస్తుందంటే, సో ఆల్మోస్ట్ ఒక 9,000 9,500 అండ్ 9,000 అప్ టు 10,000 లోపే వస్తుంది మీకు. బట్ దిస్ ఈజ్ పవర్ గ్రిడ్ కాబట్టి, సో పవర్ గ్రిడ్ మంచి కంపెనీ అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్. సో చాలా మీకు కోర్ నాలెడ్జ్ కూడా మీరు నేర్చుకోవచ్చు. సో పవర్ గ్రిడ్ గురించి మీకు ఐడియా ఉంది కదా. సో ఈ శాలరీ డీటెయిల్స్ కూడా చూద్దాం ఒకసారి, ఓకేనా. రైట్. సో ఫర్ ఐటీ ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళకి గమనిస్తే, సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీ ఎలక్ట్రికల్ ట్రేడ్, డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇన్ డిప్లొమా, నెక్స్ట్ బీఈ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ బీఈ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ సివిల్. ఓకే, బీటెక్ సివిల్ అనుకో, బీటెక్ ఎలక్ట్రికల్ అనుకోండి, అండ్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనిటీ, దట్ ఈస్ ఈసీ, ఓకేనా. సో ఐటీఐ వాళ్ళకి 13,500 శాలరీ ఉంది, అండ్ డిప్లొమా వాళ్ళకి 15,000 ఉంది, అండ్ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ డిప్లొమా వాళ్ళకి 15,000, అండ్ బీటెక్ వాళ్ళకి 17,500 రూపీస్ ఉంది శాలరీ, ఓకేనా. 17,500 రూపీస్, ఇట్స్ హైయెస్ట్ 17,500 రూపీస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీకు ఒకవేళ మీరు జాయిన్ అయిన ట్రైనింగ్ సెంటర్లో మీకు ఒకవేళ అకామిడేషన్ దొరకకపోతే, దట్ ఈస్ అకామిడేషన్ కూడా ఉంటుంది మీకు. ఇక్కడ హాస్టల్, లాడ్జింగ్, దట్ మీన్స్ బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు, అండ్ ఫుడ్ అవన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఒకవేళ మీకు ఇన్ కేస్ దొరకకపోతే మీకు పర్ మంత్ అదనంగా మీ యొక్క మెయింటెనెన్స్ కోసం అండ్ అకామిడేషన్ కోసము 2,500 ఇవ్వడం జరుగుతుంది. సో యావరేజ్గా ఇవన్నీ చూసుకుంటే మీకు దగ్గరగా 20,000 మీకు పర్ మంత్ మీరు పొందుకున్న వాళ్ళు అవుతున్నారు. సో వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో మంచి 20,000 శాలరీ వస్తుంది. సో దాంతో పాటుగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటే, సో ఫర్దర్గా పవర్ గ్రిడ్లోనే మీరు అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో మీరు సెటిల్ అవ్వచ్చు. అది కూడా మీకు అడ్వాంటేజ్, ఓకేనా. రైట్. సో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏ ఇయర్ పాస్అవుట్స్ దీనికి ఎలిజిబిలిటీ అది కూడా చూద్దాం, ఓకేనా. రైట్. సో మీలో ఎవరైనా 2023 నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 17,500, నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ 15,000, నెక్స్ట్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ దట్ ఈస్ ఎంబీఏ చేసిన వాళ్ళకి ఎంబీఏ లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేస్తారు కదా, సో వాళ్ళకు కూడా 17,500 ప్లస్ 2,500. నెక్స్ట్ సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ దట్ ఈస్ మాస్టర్ ఇన్ సోషల్ వర్క్. సో ఎంఎస్డబ్ల్యూ వాళ్ళకు కూడా అవకాశం ఉంది. సో దయచేసి ఎంఎస్డబ్ల్యూ వాళ్ళకు కూడా అవకాశం ఉంది, అది కూడా చూసుకోండి, 17,500. నెక్స్ట్ లా. సో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అలాంగ్ విత్ ఎల్ఎల్బి. సో యూ విల్ ఆల్సో గెట్ 17,500 రూపీస్ ఆన్ మంత్లీ బేసిస్, దట్ ఈస్ యాజ్ ఎ స్టైపెండ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు క్లియర్ కట్ చూపిస్తాను. పేమెంట్ ఆఫ్ అన్ అడిషనల్ 2,500 ఇన్ కేస్ ఆఫ్ నో కంపెనీ అకామిడేషన్ ఈజ్ ప్రొవైడెడ్, ఓకేనా. సో 2,500 రూపీస్ మీకు అదనంగా ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ దెర్ ఈస్ నో సచ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఇన్ రిపోర్టెడ్ సెంటర్స్. ఓకే, యా. సో మనం ఎలిజిబిలిటీ కూడా చూసాం కదా. సో those students who are already completed their ITI or diploma or బీటెక్ ఆర్ ఎంబీఏ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో దయచేసి 4th ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, ఓకేనా. ఓన్లీ పాస్ అవుట్ క్యాండిడేట్స్ మాత్రమే, ఐ రిపీట్, సో ఓన్లీ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది, ఓకేనా. ఓన్లీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి మాత్రమే, ఓకే. సో ఓన్లీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మాత్రమే ఛాన్స్ ఉంది. సో మరి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అన్నారు కదా, మరి ఏ ఇయర్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది అంటే, సో 2023 పాస్అవుట్స్ వాళ్ళు, 2023 పాస్అవుట్స్ వాళ్ళు, అదేవిధంగా 2024 పాస్అవుట్స్ వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంది, ఓకేనా. దెన్ వాట్ అబౌట్ 2025 అంటే ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ మీకు జరగలేదు కదా, సో వెయిట్ చేయండి అంతే, ఓకేనా. సో 2023 వాళ్ళు, 2024 వాళ్ళు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. రైట్. నెక్స్ట్, సో
అదేవిధంగా సో హౌ టు రిజిస్టర్ అండ్ ఇంకొకటి సో మీరు ఒక అప్రెంటిస్లో మీరు సెలెక్ట్ అవుతే ఇక్కడ మీకు ఎలా దీనికి జరుగుతుందని గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సో మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు చెప్తున్నా దెర్ ఈస్ నో సచ్ ఎగ్జామ్ సారీ సెలెక్షన్ మీకు సెలెక్షన్ then how you will be selected, that is very important. Selection, no exam here, okay, no exam and no application fee and only so based on your mark sheet, based on your marks, ఓకే మార్క్స్ షీట్ ఓకేనా. సో వాట్ ఎవర్ మీ గ్రాడ్యుయేషన్లో మీ బీటెక్లో మీ డిప్లొమాలో మీకు ఐటీఏలో సో మీరు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ ఇన్ యువర్ రెస్పెక్టెడ్ డిగ్రీ దాని ప్రకారమే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా. ఎస్ దెన్ హౌ టు సో శాలరీ డీటెయిల్స్ కూడా చూద్దాము. సో ఎలా అయితే మీ ఒక బ్యాంక్ ఉంటుంది కదా, ఎనీ బ్యాంక్ ఎనీ పబ్లిక్ బ్యాంక్ దట్ ఈస్ మీరు ఎనీ నేషనల్ బ్యాంక్ తీసుకోండి. సో దానికి కంపల్సరీగా మీరు ఆధార్ని సీడ్ చేయాలి ఓకేనా. సో కంపల్సరీగా మీరు ఆధార్ని దానికి లింక్ చేయాలి. సో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది. సో డీబీటీ అనే మీడియేషన్ ద్వారా డైరెక్ట్గా మీ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి పర్ మంత్ శాలరీ 17,500. ఇఫ్ ఇన్ కేస్ నో సచ్ accommodation along with 2,500 also you will that amount will be created in your account ఓకేనా రైట్. సో ఎలా అప్లై చేసుకుందాం, ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని సీడ్ చేయాలి. ఒకవేళ లేకపోతే నియర్ బై సెంటర్కి వెళ్ళి ఆధార్ని లింక్ చేసుకోండి అండ్ మొబైల్ నెంబర్ కూడా లింక్ చేయాలి. ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని లింక్ చేయాలి, మొబైల్ నెంబర్ని కూడా లింక్ చేయాలి ఓకేనా. దెన్ హౌ టు అప్లై, ఓకే ఇలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫస్ట్ మీరు నాట్స్ అని ఉంటుంది, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పోర్టల్ అని ఉంటుంది. నాట్స్లో మీరు రిజిస్టర్ అవ్వండి. సో అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ అండర్ నాట్స్ ఆర్ నాప్స్ ఈజ్ కంపల్సరీ. సో దాంట్లో మీరు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి ఓకేనా. స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ నాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీటెక్ వాళ్ళకైతే సిఎంఎం ఉంటుంది కదా, సో సిఎంఎంని మాత్రం మీరు అందులో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ డిప్లొమా వాళ్ళకి మీ ఫైనల్ మార్క్ షీట్ని, ఐటీఐ వాళ్ళకి మీ యొక్క ఫైనల్ మార్క్ షీట్ని అప్లోడ్ చేయండి. అండ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ కూడా మీరు మెన్షన్ చేయండి. అండ్ మీరు ఈ కేటగిరీ సపరేట్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే అది కూడా మెన్షన్ చేయండి. అండ్ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ కూడా మెన్షన్ చేయండి. అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మీరు అందులో అప్లోడ్ చేయాల్సిన ఉంటుంది ఓకేనా. సో right, so this is about notification. So then how to go for application okay na. So step 1, candidates should first register themselves as a student in a NAPS okay, నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ అని ఉంటుంది. సో ఈ పోర్టల్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. ఫర్దర్గా డాక్యుమెంట్స్ అని మెన్షన్ చేయండి. తర్వాత ఇందులో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ గెట్టింగ్ నాప్స్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ 1 ఏంటిది, మీరు స్టెప్ 1లో భాగంగా మీరు నాప్స్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 2కు రావాలి. స్టెప్ 2లో ఆఫ్టర్ గెటింగ్ నాప్స్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎన్రోల్మెంట్ నెంబర్ క్యాండిడేట్స్ షుడ్ అప్లై ఆన్ ద పవర్ గ్రిడ్ వెబ్సైట్ ఓకే. ఫస్ట్ నాప్స్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఆ క్రెడెన్షియల్స్తోని పవర్ గ్రిడ్లో www.powergrid.in వెళ్ళి కెరియర్స్లోకి వెళ్ళి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క నాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు అక్కడ ఎన్రోల్ చేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా మీకు డాటా అక్కడికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకేనా. సో మస్ట్ బి సబ్మిటెడ్ ఓకే. నెక్స్ట్ దెర్ ఇస్ నో అప్లికేషన్ ఫీ ఆల్రెడీ చెప్పాము. దెర్ ఇస్ నో రిటర్న్ ఎగ్జామ్ ఆల్రెడీ చెప్పాము. దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ ఆల్సో. దెర్ ఇస్ నో అప్లికేషన్ ఫీ, దెర్ ఇస్ నో ఎగ్జామ్, దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ అండ్ ఓన్లీ విల్ be your marks okay. whatever your marks in your certificate marks ప్రకారమే షార్ట్ లిస్ట్ చేస్తారు ఓకేనా. యా సో దిస్ ఇస్ ఇది నోటిఫికేషన్. సో చాలా మంచి శాలరీ, సో స్టైపెండ్ కూడా మీకు రావడం జరుగుతుంది. సో మీ యొక్క స్వంత జిల్లాలో మీరు చేసుకోవచ్చు. దెన్ వాట్ ఇస్ ద డేట్, సో అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ టుడే ఓన్లీ, ఈరోజు మాత్రమే ఉంది, ఈరోజు మాత్రమే స్టార్ట్. సో ఈరోజే చేసేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ విల్ బి సో నెక్స్ట్ మంత్ 6th వరకు మనకు లాస్ట్ డేట్ కూడా ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీకు కమింగ్ ఇప్పుడు రీసెంట్గా ఎల్ఐసి ఏఓ స్పెషలిస్టులు ఉంది, సివిల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి అడిగారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎన్టీపీసీలో కూడా ఎక్స్పీరియన్స్ మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ అడిగారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కమింగ్ రిక్రూట్మెంట్లో మీకు చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ Q&Q ఎగ్జామ్స్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్
లైక్ ఆల్ టెక్నికల్ ఎగ్జామ్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.